శ్రీ మాత్రే నమః. ఈరోజు ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి మొదలు వృషభ రాశి వారికి అరుదైన అదృష్టం. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. 100% జరగబోయేది ఇదే. అసలు ఈరోజు శక్తివంతమైన గురు పౌర్ణమి మొదలుకొని వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించడం మేలు. ఒక్క వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభదాయకమైన ఫలితాలు అందిస్తుంది. అదృష్ట యోగం కొనసాగుతుంది. శుభాలు జరుగుతాయి. మనసు పెట్టి కృషి చేస్తే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉన్నత స్థితికి గోచరిస్తోంది. వివాదాలకు దూరంగా సున్నితంగా వ్యవహరించండి. మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేయండి. విజయం దక్కుతుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మార్పులు చెందబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థికంగా ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పాలి. మీ 11వ ఇంటి అధిపతి అయిన గురువు మీ యొక్క 2వ అంటే తన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు ఏర్పడుతుంది. ఇది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ను గణనీయంగా పెంచుతుంది. కుటుంబం ద్వారానో లేదా వారసత్వంగానో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు చాలా చక్కటి లాభాలను ఇస్తాయి. జూలై నెల 26 తర్వాత మీ యొక్క రాశ్యాధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలోకి ప్రవేశించడం వలన ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఈ మంచి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవచ్చు. మీ 4వ ఇంట్లో కేతువు సంచారం వలన మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఒంటరితనం, మానసిక అశాంతి మీలో కలగవచ్చు. తల్లిగారితో సంబంధంలోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం శ్రద్ధ వహిస్తే మేలని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా అరుదుగా వచ్చే మార్పులు అయితే చూస్తారు. బృహస్పతి ప్రభావం కారణంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలలో జాప్యం కలగవచ్చు మరియు కెరియర్ మార్పులు పరిగణించవచ్చు. అనుకూలం ఏమిటి అంటే ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది మరియు ఆర్థిక స్థిరత్వం ఆశించబడుతుంది. స్టాక్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆర్థిక నష్టాలు మరియు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలగవచ్చు. కుటుంబ సంబంధాలు అనేవి సామరస్యంగా ఉంటాయి మరియు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బంధువులు మరియు స్నేహితులతో విభేదాలు అనేవి తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు ప్రాణాయామం మరియు ధ్యానంతో సాధన చేయాలని సిఫార్సు చేయవచ్చు. బృహస్పతి సంచారం మే నెల 2025లో 2వ ఇంట్లోకి మిథున రాశి బృహస్పతి సంచారం సంపద, వృత్తి, వృద్ధి మరియు భావోద్వేగ స్వస్థతను తీసుకువచ్చింది.
11వ ఇంట్లో మేషం శని సంచారం లాభాలను మరియు కోరికలను కూడా నెరవేరుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే చూస్తారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు వీరి జీవితాన్ని చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కావున శుక్రుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, వారి జీవితంలో సంతోషం తాండవిస్తూ ఉంటుంది. శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి రాశులన్నీ కూడా చాలా అదృష్టవంతమైనటువంటి రాశులుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వీరి జీవితం సుఖ సంతోషాలతో విరజిల్లుతూ ఉంటుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండి పట్టుదల అనేది మారుతుంది. దీని వలన వీరికి నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. మీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగారు. తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం వీరు కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు ధనమును వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటికి వీరికి ఆసక్తి అనేది ఉంటుంది. మీరు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా ఈ రాశి వారు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. చూశారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్రెడీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.